సో సమ్మర్‌లో కొంతమంది పిల్లలకి ఏమవుతుంది అంటే, ఆ గ్యాప్ రావడం వల్ల ఆడుకోవడం, ఏదో ఒక రకంగా టైమ్ కిల్ చేయడం, ఫోన్స్ చూడడంతో కొంచెం మెమరీ పవర్ అనేది తగ్గుతుంది. సో, మెయిన్‌గా మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి? హా! చాలా ఇంపార్టెంట్ అండి. పీపుల్‌కి మెమరీ అంటే ఎలాంటి టైప్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఓహ్! ఓకే. దేర్ ఆర్ డిఫరెంట్ 8 టైప్స్ ఆఫ్ మెమరీస్. ఓకే. అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది. ఆ! ఆ! కొంతమంది పిల్లలకి చూసినది పేజ్ గుర్తుంటుంది. హ్మ్. కొంతమందికి స్పేషియల్ మెమరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు లొకేషన్స్, హ్మ్. అడ్రస్లు ఇవి బాగా గుర్తుపెట్టుకుంటారు. హుహు. కొంతమందికి ట్యాబులార్ ఫామ్‌లో ఏదైనా టేబుల్స్ లాగా రాస్తే 1, 2, 3, 4 అని రాస్తే గుర్తుంటాయి. ఓకే. కొంతమందికి మ్యూజికల్ మెమరీ ఉంటుంది చాలా. హ్మ్. ఓకే. వీళ్ళు సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు, బట్ సని దప దప సని అంటే ఎంత పెద్ద గుర్తుపెట్టేస్తారు. ఓకే. వీళ్ళకి మ్యూజికల్ మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ కొంతమందికి వచ్చేసి ఓన్లీ లాజికల్ మెమరీ ఉంటుంది. వాళ్ళకి సబ్జెక్టు యాజ్ ఇట్ ఈస్ గుర్తుండదు, కానీ లాజిక్తో చాలా గుర్తుంటుంది. హుహు. అలాగ లాజికల్ మెమరీ. క్రిటికల్ థింకింగ్ మెమరీ అంటారు. క్రిటికల్గా ఆలోచించి అనలైజ్ చేసి దానికి అక్కడ కలిసి వచ్చింది, దీనికి ఇక్కడ అని యాడ్ చేయడానికి ఉండదు. అలాగ దేర్ ఆర్ డిఫరెంట్ మెమరీస్. హుహు. కొంతమందికి ఆడియో విజువల్ మెమరీ ఉంటుంది. వీళ్ళు చూసింది ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. హ్మ్. కొంతమంది పిల్లలు ఎవరైనా చదువుతుంటే విని ఎగ్జామ్ రాస్తారు. ఆ! అది ఈజీగా ఉంటుంది వాళ్ళకి, బికాస్ దే ఆర్ ఆడిటరీ మెమరీస్ నైస్. హ్మ్. అలాగే డిఫరెంట్ మెమరీస్. పేరెంట్స్ అది గుర్తించాలి. వీడు ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాడు అసలు అనేది పేరెంట్ ఎప్పుడైనా కూర్చుని సరదాగా అసలు తెలియాలి. అంటే ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క రకమైన మెమరీ ఒక్కొక్కటి కంబైన్డ్ కూడా ఉంటుంది. ఓకే. కొంతమందికి అది డయాగ్రామెటిక్గా గుర్తుంటుంది, కొంతమందికి పిక్టోరియల్గా గుర్తు, అట్లాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఎలాంటి మెమరీ ఉంది మా వాడికి, ఎలాంటిది గుర్తుపడుతున్నాడు, ఎలాంటిది మెమరీ డెవలప్ అయింది అనేది ఇండివిజువల్ పర్సనాలిటీ వైజ్ వస్తుంది. ఓకే. ఓకే. లైక్ ఎలా అయితే మన హెయిర్ కలర్ ఉందో, లేకపోతే టెక్స్చర్, స్కిన్ కలర్ ఎట్లా అయితే అలాగా వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ మెమరీ ఉంటుంది. చాలామంది పిల్లలు తెలియక నష్టపోయేది ఇక్కడే. దే థింక్ దే ఆర్ మొద్దు, క్లాస్లో ఏదో చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు అని. మనకు అదే చెప్పింది బొమ్మ గీసి నేర్పిస్తే గుర్తుంటుంది. ఓకే. సో చాలామంది పిల్లలు నేను రావట్లేదు, నాకు ఎక్కట్లేదు, అక్కడ సబ్జెక్ట్ అయిపోతుంటుంది, ఒకటొకటి మీదకి వచ్చేస్తుంటుంది, అర్థం కాదు. ట్యూషన్ పెట్టిస్తారు. ట్యూషన్లో వాడికి 100 సార్లు కాన్సెప్ట్ వాడి ఫోటోగ్రఫిక్ మెమరీ. వాడు మ్యాథ్స్ మొత్తం షీట్ ఇస్తే షీట్ మొత్తం గుర్తుపెట్టేసుకుంటాడు. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. అందరితో ఇప్పుడు వీడు చదువుకున్నట్టు వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి వీడిని కూడా అలానే ట్రీట్ చేయొద్దు అని చేయలేము అసలు. మెమరీ ఈజ్ డిఫరెంట్. ఓకే. ఫస్ట్ మీ పిల్లాడికి ఏ రకంగా చెప్తే వస్తుంది అని తెలుసుకోవాలి. ఓకే. వాళ్ళకి ఇవ్వాలి 4 టాస్క్లు, ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు అనేది తెలుస్తుంది. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దట్ మెమరీ. ఇంకొక టైప్ ఆఫ్ మెమరీ ఉంది. ఈ మెమరీ ఓన్లీ అండర్ స్ట్రెస్ పనిచేస్తుంది. కొంతమందికి తెలివి స్ట్రెస్ఫుల్ జోన్స్లో ఉన్నప్పుడు, మరీ డిస్ట్రెస్గా ఓవర్ స్ట్రెస్ కాకుండా కరెక్ట్గా ఇగో ఈ టైం ఫినిష్ చేయాలి అనగానే వాడు దాని తర్వాత ఆడుకోవచ్చు అనగానే వాడు అప్పటికప్పుడు ఫినిష్ చేస్తారు. అలా ఉంటుంది. ది అదర్ ఫామ్ మెమరీని చాలా మటుకు పేరెంట్స్ కానీ మేబీ ఎడ్యుకేషన్ సిస్టంలో అర్థం చేసుకోరు. మెమరీ చాలా చాలా అలా ఆ మెథడ్లోనే గుర్తుపెట్టుకునేలాగా మొండి బట్టి కొట్టినా సరే మంచిదే. బట్టి కొట్టకూడదండి, నాలెడ్జ్ రావాలి అంటాడు. ఓకే. ఏదైనా ఒకటి లైఫ్లో ఓన్లీ విత్ నాలెడ్జ్ గుర్తు పెట్టుకోకుండా చేయండి చూద్దాం. చెయ్యలేము. మెమరీ ఉండి తీరాల్సిందే. కొన్ని బట్టి నా దగ్గరకు వస్తే బీపీ చూడండి అన్నాను అనుకోండి, ఏదో ఉందండి బీపీ లెక్క ఉండండి అని గూగుల్లో చూసి చెప్పలేను. బీపీ అంటే 120/80 ఆర్ ఒక వాల్యూ ఉంటుంది, 130/130 to 140, 70 to 90 అని ఉంటుంది. అవి నేను గుర్తుపెట్టుకోకూడదండి. నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని అనలేము. రెండూ ఇంపార్టెంటే. ఇది ఇప్పుడు ఒక పాండమిక్గా వచ్చింది ఒకటి, బట్టి కొట్టకూడదండి, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు. రెండూ ఇంపార్టెంటే. కొన్ని నాలెడ్జ్తో అర్థం చేసుకోవాలి, కొన్నిటిని మెమరీతోనే గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే సింక్ అవుతుంది. పేరెంట్స్ కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసి సిద్ధాంతాలు అర్థం చేసి, ఒక ఏజ్ వరకు ముందు బట్టి కొట్టాలి, ముందు దాన్ని రిథమిక్గా నేర్చుకోవాలి. మనకి మంత్రాలు, శ్లోకాలు నువ్వు ఆ మీనింగ్ అంతా చెప్పి నీకు ఆత్మజ్ఞానం వచ్చేదాకా మంత్రం గుర్తుపెట్టుకోకూడదని లేదు. ముందు ఆ శ్లోకాన్ని రిపీట్ చేయించి ఒక ఏజ్ వరకు రిపీటెడ్ మెమరీ ఉంటుంది. ఓకే. చిన్నప్పుడు ఎవరో కూడా ఇలాగే డిబేట్ అవుతూ ట్వింకిల్ ఎందుకు నేర్పించారు, నాకు ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడిందా అన్నారు. ఆ ఏజ్లో నీకు అది ఉపయోగపడుతుందా లేదా అని కాదు, నీ మైండ్లో న్యూరోనల్ కనెక్షన్స్ జనరేట్ చేయడానికి
సమ్ రిథమిక్ మ్యూజికల్ ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది బాడీ. ఓకే. అట్లాగా ఇప్పుడు మంత్రాలు ఒక చిన్న, మీరు ఎక్కడన్నా వేద పాఠశాలకు వెళ్ళి చూడండి, చిన్న పిల్లలు వాళ్ళు మొత్తం అంతా కూడా ఎలా నేర్చుకున్నారు? జస్ట్ బై శ్రవణం అండ్ మననం. ఓకే, అలా రిపీట్ చేస్తుంటాయి. అలాంటి మెమరీ ఉంటుంది కొంతమంది పిల్లలకి, దాన్ని గుర్తించాలి. ఓకే, సో వీళ్ళు బట్టి కొట్టేస్తున్నాడండి, వీడు ఏం చదవట్లేదు అంటున్నారు. బట్టి కొట్టనేయండి, వాడికి ఆ మెమరీ అప్పటికి పనిచేయనియండి. తర్వాత వెన్ దే కమ్ ఇన్ టు రియల్ ఫీల్డ్ దే కెన్ లింక్ ఆల్ దిస్. ఏదో సినిమా వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలా అయితే నేను నేర్చుకోగలుగుతాను, ఎలా గుర్తుపెట్టుకోగలను. ఆ ఏజ్ వచ్చేదాకా బట్టి కొట్టద్దు అన్నసరికి పిల్లలకి వీడు బట్టి కొట్టేస్తున్నాడండి, వీడికి ఏం సబ్జెక్ట్ లేదు అని ఈ సినిమాల ఇన్ఫ్లుయెన్స్తో, హాఫ్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్తో బట్టి కొట్టకూడదు. నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనేసరికి నాకు నాలెడ్జ్ రావట్లేదు, నేను ఇటు బట్టి కొట్టినా వేస్ట్, ఎందుకు బతక. ఇలాగా చాలా మిస్కన్సెప్షన్స్ జరుగుతున్నాయి. నాతో చాలామంది, నేను స్కూల్స్లో కొన్ని వాటిలో చెప్పినప్పుడు నాతో ఫైట్ చేస్తారు, అలా కాదండి, అలా బట్టి ఇంపార్టెంట్ కాదండి. అంటే రెండు, ఇది మిడిల్ మధ్యలోంచి వెళ్ళాలి. అటు గుర్తుంచుకోవాల్సినవి గుర్తుంచుకోవాలి, ఇటు అర్థం చేసుకోవాల్సినవి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకో స్టేజ్ వస్తుంది, ముందు అవన్నీ గుర్తుండాలి నాకు. ఓకే, నేను ఏ ఫర్ యాపిల్, ABCD అని బట్టి కొట్టాకే నేను ఏతో యాపిల్ రాయొచ్చు అనేది గుర్తుకొచ్చే నాలెడ్జ్ వస్తుంది. సో కొన్ని గుర్తుండాలి, కొన్ని ఆ నాలెడ్జ్ కలగలపాలి. ఒక స్టేజ్ వచ్చాక ఆ రెండు కలిసి మనకి జ్ఞానం అనేది వస్తుంది. అంతవరకు నేను ఓన్లీ నాలెడ్జ్ అండి, మా అన్ని భలే గుర్తుంటాయండి, వాడు కాదు. గుర్తుండడం ఒక్కటి కాదు, నాలెడ్జ్ ఒక్కటి కాదు, రెండు కలిపి ఉండాలి. అప్పుడే జ్ఞానం అనేది ఓపెన్ అప్ అవుతుంది. సో మన పిల్లలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారని తెలుసుకుని దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తే గుర్తుంటుంది. దర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్. ఈరోజు చదివింది 4th డే రిపీట్ చేయాలి, 7th డే రిపీట్ చేయాలి, 21 డే రిపీట్ చేయాలి, గుర్తుంటుంది. అలా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అలా ఫాలో అవ్వాలి.